హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత్ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడ చిన్నగా వర్షం అనేది స్టార్ట్ అయింది. చూడండి నల్లగా మేఘం అయితే ఉంది. ఏమన్నా వర్షం పడుతుందో ఏమో తెలియదు. అంటే విపరీతంగా ఎక్కువ వర్షం. ఇప్పుడైతే చిన్నగా తుంపర్ అంటారు కదా, చాలా పడుతుంది. నేను లడ్డు అయితే అరుగు మీద కూర్చొని చూస్తున్నాము. చల్లగా ఉంది కొంచెం బయట. సో అక్కడ కట్టెలన్నీ కనిపిస్తున్నాయి కదా. బేస్మఠంలో ఏంటంటే కోళ్ళ గూడు మాదిరి మా ఆయన వేశాడు. ఇంకా పట్ట కప్పాలంట. కప్పుదామనే టైంకి ఇంకా టైం అయిందని చెప్పి ట్యూషన్కి వెళ్ళిపోయాడు. చూడండి మోడం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా ఈరోజు నైట్ అంతా వర్షం వస్తుందో ఏమో మరి తెలీదు. మెరుపులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా వర్షం అయితే చిన్నగా పడుతుంది. అక్కడ పట్ట కనిపిస్తుంది కదా మా పందిరికి, అది నిన్ననే కప్పాం ఫ్రెండ్స్. ఒకవేళ వాన అందు పడితే కష్టం కదా, మళ్ళీ పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నిన్ననే మొత్తం కప్పాము. అంటే మొన్న వచ్చిన వర్షంకి అంతా పట్ట అంతా చినిగిపోయింది గాలికి. సో అందుకు ఇప్పుడైతే నిన్నైతే కప్పాము మొత్తం, వేరే పట్ట తీసుకొచ్చి. చూడండి, అంటే ఇంట్లో పడుకోవచ్చు కదా అంటారేమో. వేడి ఫ్రెండ్స్, చాలా వేడి. వర్షం పడిందంటే చల్లగా ఉంటుంది అనుకుంటారు కానీ ఇంకా వేడి అయిపోతుంది. అందుకని చెప్పి పందిట్లోనే పడుకుంటున్నాము. అక్కడ మంచం, కూలర్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడే పడుకుంటాం మేము. చూడండి ఫ్రెండ్స్, వర్షం చినుకులు కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ లైట్ దగ్గర. చూడండి వర్షం అయితే చిన్నగా తుంపర్లాగా స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మరి ఎక్కువ పడుతుందో మరి స్టాప్ అయిపోతుందో తెలియదు. మా ఆయన అయితే ట్యూషన్కి వెళ్ళాడు పాపం. ఎలా వస్తాడో ఏంటో తెలీదు. మొన్నైతే నేను ఒక చిన్న షాపింగ్కి అయితే పోయాను ఫ్రెండ్స్. అంటే నేను బట్టలు కుట్టడానికి కొన్ని కావాల్సి ఉంటే అవి తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాను. చూపిస్తాను చూడండి. ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చినవి. పాల్సులు, అలాగే లైనింగులు. డోరీ థ్రెడ్ అయిపోయింది, సో అందుకు ఇది ఒక కట్ట తీసుకొచ్చాను నేను. చూడండి గోల్డ్ కలరు. సిల్వర్ కలర్ అనేది ఆల్రెడీ నా దగ్గర ఉంది, సో అందుకని చెప్పి నేను తీసుకురాలేదు. మీడియం సైజ్ ఇది. చూడండి పాల్స్లో వచ్చేసి ఇది ఒక్కొక్కటి వచ్చేసి నాకు 15 రూపాయలు ఎంబడింది ఫ్రెండ్స్. ఒక 5 రూపాయలు లాభంతో నేను అమ్ముతాను. ప్లస్ నేనే, వాళ్ళు ఒకవేళ వచ్చి పాల్స్ వేయండి అని చెప్తే వేస్తాను నేనే. నాకు 15 రూపాయలు అయితే పడింది పాల్స్ అయితే. ఏం లేదులే. ఇది వచ్చేసి లైనింగ్లు ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇవి పాల్సులు 50, అలాగే లైనింగ్లు 50 తీసుకొచ్చాను నేను. మొత్తం 50 ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే కుట్టుకూలి అనేది సరిగా ఇవ్వరు ఫ్రెండ్స్. కనీసం ఇవి అంటే కూలి, ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ కుడితే నాకైతే ఇక్కడ 120 రూపాయలు అంటే కొందరు 100 ఇస్తారు ఫ్రెండ్స్. అది నాకు అంటే చిన్నపిల్లోడు ఉన్నాడు కదా, సో అందువల్ల నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇవి తెచ్చుకుంటే దీంట్లో వల్ల కూడా నాకు కొంచెం లాభమే ఉంటుంది కదా అని చెప్పి నేను తీసుకొచ్చాను ఇవి. ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు బాగానే పోయాయి. శారీస్ అవి తీసుకురావాలని అనుకుంటున్నాను కానీ మనీ అడ్జస్ట్ అవ్వలేదు, సో అందుకు నేను తీసుకురాలేదు. పాతవి చూపిస్తాను చూడండి. ఇంకా అవి 10 లైనింగ్లో ఎన్నో ఉన్నాయి చూడండి. ఇవి పాతవి. ఇవి ఏంటంటే కొందరు లావుగా ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మీటరు కావాలి ఖచ్చితంగా. సో ఆ మీటర్లో మిగిలిన క్లాత్ ఇది. నేను మీటర్ క్లాత్ అన్నప్పుడు వాళ్ళకి 50 రూపాయలు అట్లా తీసుకుంటా ఫ్రెండ్స్. అంటే నాకు ఇది వేస్టే కదా, నేను దేనికి వేసుకోలేను. ఒకవేళ వేరే ఎవరైనా సేమ్ కలర్ వస్తే పర్లేదు,
లేకుంటే అది వేస్ట్గా అయిపోవాల్సిందే ఫ్రెండ్స్. సో చూడండి, ఫాల్స్లు లైనింగ్లు ఇంతకుముందు కూడా తీసుకొచ్చాను నేను. అవి అయిపోయి వచ్చాయని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చాను. చూడండి, ఇప్పుడు పాల్సులు తీసుకొచ్చాను కదా, నాకు 50 పాల్సులు అంటే ఆమె 49 ఇచ్చింది ఫ్రెండ్స్. ఒక పాల్స్ అక్కడే పడిపోయినట్టుంది. అక్క అన్నీ ఉన్నాయా, 50 ఉన్నాయా అంటే ఉన్నాయమ్మా అనింది. మరి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎంచుకున్నాను. అక్కడ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, కూర్చొని ఎంచేంత సీన్ లేదు ఇవి. సో అందుకు ఇంటికి ఇదంటే కట్ట ఇట్లా ఇచ్చారు కాబట్టి 50 ఉన్నాయి తెలిసిపోతుంది. కానీ ఇవి వేరువేరుగా ఇచ్చారు. వాళ్ళు స్టిచ్ చేపిస్తారంట పక్కన పాల్సులు. సో అందుకు అవి ఇట్లా ఇచ్చారు, ఇలా కవర్స్తో ఇవ్వలేదు. సో అందుకు నాకు ఒకటి మిస్ అయిపోయింది. ఇంకా నీలే అని వదిలేసాను నేను కూడా. సండే మా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడో ఎన్మలకి వెళ్ళాడు ఫ్రెండ్స్. అక్కడ ఎక్కడో తేనె దొరికిందని చెప్పి తీసుకొచ్చాడు. మొత్తం పాపం ముఖం అంతా వాసింది. అవన్నీ కుట్టి తేనెటీగలు. చూడండి, తేనె, ప్యూర్ తేనె ఎంత బాగుందో. సో నేను ఆ రోజైతే నిజంగా ఎంత తిన్నానంటే ఉన్నదంతా నేనే తినేసాను. లడ్డూకి కొంచెం మాత్రమే పెట్టాను, మా ఆయన ఏం తినలేదు. సో తేనె అంతా నేనే తిన్నాను. చూడండి తేనె ఎంత బాగుందో. సో చెట్టు నుండి తీసిన తేనె కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలాంటివి ఇంకా 2 కొమ్మలు తీసుకొచ్చాడు, కానీ అవి అంతా మొత్తం తేనెటీగలు తాగేసాయి. ఈ ఒక్కదానికి మాత్రమే ఉన్నింది తేనె. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. బాయ్.